ఒకటే వాడు బ్లడ్ 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 మొత్తం బ్లడ్తో నింపేశారు సెకండ్ హాఫ్ మొత్తం. అండ్ మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుంది చెప్పారు, దానికి స్టిక్ అయి తీసుకున్నారు మంచిగా అయితే. కాకపోతే ఏంటంటే అలా తీసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్తో నడిచి కొంచెం బాగుంది అనిపించినా సరే, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సర్వైవల్ కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక ట్విస్ట్ టర్న్స్ లేకుండా కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. కంప్లీట్గా నాని గారి యాక్టింగ్ తన యాక్షన్ బ్లాక్స్ మీద డిపెండ్ అయి తీసుకున్న సెకండ్ హాఫ్ కాబట్టి మేబీ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఓవరాల్గా అయితే నాని గారి నుంచి ఒక కొత్త మూవీ అయినా సరే నాని గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మూవీ అయితే ఇది కాదు. సచ్చి పోయడం మొత్తం ఓకే. వైలెన్స్ ఎక్కువ ఎందుకున్నది, నార్మల్ ఉన్నది. పుష్ప చూడలే మీరు? అట్లనే అంతకన్నా డబుల్ ఉన్నది. పుష్ప కన్నా డబుల్ 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 డబుల్. ఓకే, నాకైతే క్లైమాక్స్ ఘోరంగా నచ్చింది. నాని మొత్తం గుద్ది పెట్టి చంపేసిండు అందరినీ. మస్తు అంటే మస్తు యాక్ట్ చేసిండు. అసలు ఘోరంగా సెట్ అయింది ఆయనకు ఈ వైల్డ్. నాని ఏ మూవీలో చూడలేదు నేను ఇంత వైల్డ్గా. అసలుకు మస్తు ఉన్నది అంటే మస్తు ఉన్నది అబ్బా. ఓకే, ఎలా ఉంది హిట్ 3 సినిమా? హిట్ 3 గూస్ పంప్స్ తెప్పించాయి మేడం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అరవలేకున్నా నరకడం ఎప్పుడైనా చూస్తాను మేడం. కాటేరమ్మ కొడుకు ఫైట్ చూసాం సలార్లో. బ్లడ్ బాత్ ఏదో చూపించాడు. ఇందులో నానిస్ బ్లడ్ బాత్ అయితే మామూలుగా లేదు, అరాచకం. అంటే హిట్ 3 ఉన్నానిమస్ బ్లాక్ బస్టర్ అయితే మామూలుగా లేదు. శైలేష్ కొల్ల స్క్రీన్ ప్లే అన్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇచ్చి పడేశాడు. మామూలు స్క్రీన్ ప్లే కాదు, సీట్లో నుంచి కూర్చోబెట్టలేదు సార్. సెకండ్ హాఫ్లో ఆ విధమైన స్క్రీన్ ప్లే ఇచ్చాడు. కాన్సెప్ట్ తగ్గట్టు కాదు మేడం. సినిమాల్లో నేను వైషర్తో వెళ్ళా, క్రూర మొగాళ్ళ నుంచి బ్లడ్ బాత్తో బయటకు వచ్చా. ఆ విధమైన థియేటర్ మొత్తం రక్తంతో, క్రూర మొగాళ్ళ రక్తంతో నిండిపోయింది. మృగంలో నుంచి వచ్చారా లేదంటే అర్జున్ సర్కార్ బ్యాచ్? అర్జున్ సర్కార్ నరకడం మొదలు పెట్టినప్పుడు వెనకాల నేను ఒక మనిషిగా ఉన్నప్పుడు ఆ రక్తం నా మీద పడింది మేడం. అది నరకడం మొదలు పెడితే మామూలుగా నరకలేదు. అర్జున్ సర్కారు ఇండియా మొత్తం బ్లాస్ట్ అయిపోయే విధంగా నరికాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం ఎరిపెక్కిపోతుంది. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ కొత్త వైలెన్స్ని ట్రెండ్స్ చేశాడు అర్జున్ సర్కారు. నాని విలయ తాండం విశ్వరూపాన్ని చూస్తాను మేడం. సినిమాలో అయితే చాలా బాగుంది. సినిమా అయితే నాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, నాని యాక్టింగ్ తోటే తెలిసిపోతుంది. సో ఇట్ వాస్ నైస్. 1 అని చెప్పాలా, 2 అని చెప్పాలా, 3 అని చెప్పాలా? 3 బాగుంది. చంపేసిండు నాని గారు, మొత్తం చంపేసిండు. అంత పవర్ఫుల్ ఆఫీసర్, మొత్తం టోటల్ ఇండియాని వెళ్తాడు. టోటల్ ఇండియాలో ఎక్కడ పోయినా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు. సూపర్ అంటే సూపర్ దింపిన బొమ్మ. ఆయన ప్రొడ్యూసర్లో సూపర్ హిట్ సినిమా ఇది. సూపర్ హిట్ సినిమా అంటే సూపర్ హిట్ సినిమా. సూపర్ కలెక్షన్స్ బాక్స్ బద్దలవుతుంది. ట్రైలర్ చూసి అందరూ వైలెన్స్ అని ఎక్స్పెక్ట్ చేశారు కదా, సో మేడం కాకపోతే ఘోరంగా లేదు వైలెన్స్. ఆ సినిమా పడ్డ స్టోరీ ప్రకారంగా ఉన్నది. సిటీకే అనేది ఒక గ్యాంగ్ ఉంటుంది. మొత్తం సలార్లు ఉంటారు కదా సైకో గాళ్ళు, సిటీకే సైకో గాళ్ళు ఉంటారు. సిటీకే అంటే చికెన్ తిని కోటర్ తాగి వండుకునేది కాదు, మొత్తం కోసేస్తాడు ఒక్కొక్కరికి. అండ్ లాస్ట్లో 4th కేసుకి ఒక సర్ప్రైజ్ అయితే ఎలిమెంట్ చూపించారు. సో అది ఎలా అనిపించింది మీకు? లాస్ట్కు పెద్ద జంగల్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లోకి అడవి చేసి ఎంట్రీ సూపర్ ఉంటుంది, సూపర్. సో నెక్స్ట్ హిట్ 4లో వచ్చేది కార్తికేయ. సస్పెన్స్ ఓకే, సూపర్ హిట్ ఉన్నది. సూపర్ సినిమా. కలెక్షన్స్ బ్లాక్ బాస్టరు బద్దలు కొట్టేస్తుంది. కలెక్షన్స్ మాత్రం సూపర్ హిట్ సినిమా. చాలా బాగుంది, ఎక్సలెంట్. అంటే అసలు క్లైమాక్స్ అయితే అసలు చాలా బాగుంది, అదిరింది. హిట్ 3ని నాకు చూసిన తర్వాత ఏమనిపించిందంటే హిట్ 1 హిట్ 2ని దృష్టిలో పెట్టుకుని హైప్ను వాడుకుని తీసిన సినిమాలాగా అనిపించింది నాకైతే మాత్రం. సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది. సరే అది ఎలాగ ఎవడో ఏదో చంపడం సరే ఇవన్నీ ముందు స్టేజ్లో కూడా చూసాం. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే జస్ట్ ఒకే దుక్కున సినిమా జరగడం అనేది కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది అన్న. బట్ శైలేష్ గారు ఏదైతే అనుకున్న పాయింట్ రాసుకున్న ఇది ఇంకా మిగతా పార్ట్స్ కోసం లీడ్లు వదులుకున్నారు తప్ప ఈ కథకే ప్రేక్షకుడు ఎంగేజ్ చేద్దాం, ఈ కథని ఇంకా గ్రేట్గా తెద్దాం అయితే అనిపించలేదు నాకైతే మాత్రం. బట్ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం ఒక అవెంజర్స్ టైప్లో 4 వైపుల నుంచి వచ్చినట్టు ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. దసరాలో నాని గారిని ఒక మాస్ లుక్లో చూసాము. సో దానికి దీనికి కంపేర్ చేయొచ్చా? పక్కలా చేయొచ్చు. ఇందులో వేరు, అందులో మాస్ చూపిస్తే ఇందులో మాత్రం ఒక క్రూరత్వాన్ని చూపించారు. మొత్తం నాని టోటల్ కొత్త అవతారం అనుకోవచ్చు. దీంతో ఇన్నాళ్ళు క్లాస్
మాస్ అనుకుని మోసపోయారు జనాలు. ఇప్పుడు అసలు రూపం చూపిస్తానని నిజంగా విశ్వరూపం చూపించాడు. ఆయన మాస్ యాంగిల్, క్లాస్ యాంగిల్ పక్కన పెట్టి మాస్ యాంగిల్ పక్కన పెట్టాడు. బట్ నాని గారి కోసం మాట్లాడుకున్నాను. నాని గారు 100-200% న్యాయం చేశారు. బట్ శైలేష్ గారి కోసం మాట్లాడుతున్నాను. జస్ట్ ముందు పార్ట్స్ మీద ఉన్న హైప్ని వాడుకుని తీసిన సినిమా ఇది. శ్రీనిధి శెట్టి అండ్ నాని కాంబినేషన్ చాలా బాగుంది. బట్ కొన్ని సీన్స్లో హీరోయిన్ వేస్ట్ అనిపించింది. బట్ క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఏంటంటే హీరోయిన్ కూడా కొంచెం బాగా ఫైట్స్ కంటే పెట్టి చాలా హైప్ చేశారు. లాస్ట్ 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొత్తం అందరూ గూస్ బంప్ సీన్సే ఉంటాయి. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓకే అనిపిస్తుంది అంతే. బట్ నరకడం అయితే మాత్రం కొత్త క్లాస్ని అయితే తీసుకున్నారు. స్టోరీ అయితే కొత్తగా ఏం లేదని జస్ట్ పార్ట్ 4 కోసం పార్ట్ 3 తీశారు అంతే. ఓవరాల్ రేటింగ్ ఎంత? నాని గారు ఉన్నారు హీరో. ఆయన హైప్ ఫస్ట్ పార్ట్స్ హైప్ ఉంది. జస్ట్ జనం కోసం కాకుండా ఏదో పైసల కోసం తీసినట్టు ఉంది సినిమా. సో ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, బాగా హైప్ చేసింది ఏదైనా బీజిఎం చాలా బాగా కొట్టాడు బీజిఎం. నిజంగా ఓవరాల్గా రేటింగ్ అయితే 2.5 ఇస్తాను అంతే. థ్యాంక్ యూ. వైలెన్స్ అంటున్నారు కానీ వైలెన్స్ స్టోరీకి యాప్టే అని అందరూ అంటున్నారు. సో మరి మీరేమంటారు? అదేం లేదు, దానికంటే ఎక్కువే ఉంది. స్టోరీకి తగ్గట్టుగానే కాదు, స్టోరీకి మించి ఉంది వైలెన్స్, కాదని చెప్పను. అది మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ రోల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు? అన్నీ చూడాలి కదా, ఒకటే యాంగిల్లో చూడకూడదు కదా. అది ఆ రేటింగ్ ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి. అదేం లేదండి, రేటింగ్ లవ్ స్టోరీ డల్ అయింది. ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది. సినిమా వచ్చేసి ద నానిలో క్లాస్ చూసాం, మాస్ చూసాం. బట్ మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నానికి ఇది హిట్ 3. చాలా బ్లడ్ బాత్ ఉంది మూవీలో. చాలా అసలు వైలెంట్, ఇప్పటివరకు ఎప్పుడు చూడని నానిని ఈ సినిమాలో చూస్తారు మీరు. అసలు యాక్షన్ కానీ, తన ఆరోగ్యన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ చింపేశాడు భయ్యా ఒక్కొక్కటి. అసలు మామూలుగా లేదు. ఒక రక్తపాతం అంటే ఇప్పటివరకు మనం చాలా సినిమాలు మాస్లో చూసుంటాం. బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఏముండదు సినిమాలో. అంతా వైలెంట్ పార్ట్, ప్రతి ఒక్కటి వైలెంట్గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ శ్రీనిధి క్యూట్గా, అంటే వాళ్ళ పేరు చాలా బాగుంది, క్యూట్గా ఉంది. నేను వైలెంట్గా ఏమవట్లేదు, అంటే బాగానే ఇస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమా చూసిన దాంట్లో నుంచి ఇంకా నేను బయటికి రాలేదు, అంత వైలెంట్ ఉంది సినిమా. సో ఎప్పుడు కానీ భయపడలేదు, మనకు ఏం భయపడదు. బట్ చిన్నపిల్లలు మాత్రం ఖచ్చితంగా భయపడతారు. అంటే మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు మాత్రం దయచేసి తీసుకెళ్ళొద్దు సినిమాలో. ఓకే, యావరేజ్ చూడొచ్చు అంతే. బాగుంది, నాని బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ హిట్ 1 హిట్ 2 నేను చూడలేదు. నాని యాక్టింగ్ బాగుంది, బాగా చేశారు, చాలా బాగా చేశారు. యాక్టర్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి కదా, యాక్సెప్ట్ చేయకు. యావరేజ్ వచ్చి యాక్టింగ్ కాదు, స్టోరీ యావరేజ్. వైలెన్స్ టూ మచ్ కాదు, లైక్ కిల్లింగ్ టూ మచ్, అన్వాంటెడ్. అంటే వైలెంట్ మూవీ, చాలా వైలెంట్ మూవీ, అన్ఎక్స్పెక్టెడ్. అంటే నానిని ఈ టైప్ ఆఫ్ మూవీలు ఇప్పటివరకు చూడలేదు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్, అవుట్ ఆఫ్ ది బాక్స్, చాలా బాగుంది. లవ్ స్టోరీ యావరేజ్ అంతే, మొత్తం వేరే. అది ఏడుకో పోతుంది, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వెళ్ళిపోతుంది. యానిమల్ దీనికి కూడా పనికిరాదు, అట్లుంది బ్రో. ఏం నరుకుడు బ్రో అది, అబ్బాబ్బాబ్బా ఎవ్వని చూడలేదు బ్రో, నా జీవితంలో ఎవ్వని చూడలేదు. వైట్ షర్ట్ వేసి మొత్తం ఎరుపు అయిపోయింది బ్రో. షర్ట్ కనిపించలేదు బ్రో, నాకు వైట్ షర్ట్ కనిపించలేదు. ఎటు పోయిందో తెలియదు. కొత్త షర్టు అది మాకు ఇచ్చినా మేము వేసుకుంటుండే అన్న. ఎటు పోయిందన్నా నీ షర్టు, ఎరుపు రంగు అయిపోయినావు అన్నా నువ్వు. రక్తం ఏందన్నా, మనుషులు అనుకుంటున్నావు, మృగాలు అనుకుంటున్నావు అన్న, అట్లా నరుకుతావు. అబ్బాబ్బాబ్బా ఏం యాక్షన్ అన్నా. సూపర్, చాలా బాగుంది. I'm not a Nani fan. I am from North India, but then I am a South Indian, Malayali. Super film, super. చాలా బాగా చేశారు, చాలా బాగుంది సినిమా. అని యాక్షన్ నాని హైలైట్, క్యామియోస్ హైలైట్, సర్ప్రైజెస్ చాలా బాగుంది. లాస్ట్కి ఇచ్చిన 4th కేస్కి ఇచ్చిన హింటే మీకు సాటిస్ఫై? అది థియేటర్లో చూస్తే బాగుంటుంది, చాలా బాగుంది. ఐ ఎక్స్పెక్టెడ్, యాక్చువల్లీ బజ్ ఉంది, బట్ సూపర్ ఉంది. థ్యాంక్ యూ. రేటింగ్ 3.5. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. చాలా వైలెన్స్ ఎక్కువ ఉంది, చిన్నపిల్లలకి అయితే అస్సలు కాదు. క్యామియోలు అదిరిపోయినాయి, 2 క్యామియోలు ఉన్నారు, 2 క్యామియోలు అదిరిపోయినాయి. సూపర్, వెరీ గుడ్, వెల్ డన్. కొంచెం వైల్డ్గా ఉంది కానీ చాలా బాగుంది. చాలా, మీరు అడుగుతుంది హిట్ 3 కదా, బాగుంది, చాలా బాగుంది. నాని యాక్టింగ్ చాలా బాగుంది. బట్ కిడ్స్తో వెళ్ళకండి, కిడ్స్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వెళ్ళకండి, అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ.
వెరీ వైల్డ్. ఇప్పుడే హిట్ 3 సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే మూవీ ఎలా ఉంటుందా ఏందా అనుకున్నాము, కానీ ఏంటంటే రక్తపాతము నిజంగా ఏంటంటే రక్త చరిత్ర సినిమాని మించిపోయే లెవెల్లో రక్తపాతం మొదలైంది. ఏంటంటే హీరో న్యాచురల్ స్టార్ నాని ఏంటంటే మామూలుగా ఆయన న్యాచురల్ స్టార్ అని అనుకునే బదులు యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా ప్రూవ్ చేసుకుంది మూవీ ద్వారాగా. అసలు ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే ఒక 20 minutes కాస్త ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఏంటంటే ఊచకోత కోసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు యాక్టింగ్ పరంగా. ఓవరాల్గా ఏంటంటే 4 types ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్లలో నిజంగా ఆడియన్స్నే ఒక థియేటర్ మొత్తాన్ని షేక్ చేసి పెట్టేసిండు. వైలెన్స్లో చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం అంటే సరిపోదా శనివారంకి ఆల్రెడీ కొంచెం అలవాటు చేసిండు, ఇది ఇంకా వైలెన్స్ ఎక్కువైపోయింది. శ్రీనిధి శెట్టి కాంబినేషన్ ఎలా ఉంది? అంటే పెద్దగా ఏం లేదు కానీ జస్ట్ ఉంది బాగుంది, కాంబినేషన్ బాగుంది. అసలు నాని కెరీర్లోనే ఇలాంటి మూవీ రాలేదన్న. సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బాంబ్స్ వస్తున్నాయి. మొత్తం రక్తపాతమే, వైలెన్స్ ఉంది, ఫుల్ ఉంది. మాస్ ఆడియన్స్కి మాత్రం ఉంటుంది అన్న, అసలు మామూలుగా ఉండదు. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.